ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రేషా, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత శ్రీనివాస్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఐజీ ఆఫీస్కి అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ వెర్షన్ ఏంటి? ఎస్, లావణ్య మస్తాన్ కేసు లో ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. గతంలో లావణ్య డ్రగ్స్ కేసు కి సంబంధించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నార్సింగ్ లో పనిచేస్తున్న అతని మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. విచారణ సమయంలో అతనికి పరిచయం అయింది. లావణ్యకు మరి డిఎస్ శ్రీనివాస్ కి పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరు తరచూ మాట్లాడుకుంటారని తెలిసింది. ఒకవైపు చాలా క్లోజ్ గా సన్నిహితంగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మొత్తం మీద చూస్తే కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొడుతుంది. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అంతా కూడా బయట టెలికాస్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇంటర్నల్ ఎంక్వైరీ అయితే జరుగుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. సిపి ఆఫీస్ నుంచి అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఈయన తరచు లావణ్యతో టచ్ లో ఉన్నాడు. ఒకవైపు ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపర్ చేసి ఉంటాడు అనే ఒక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే పూర్తిగా ఇదంతా కూడా పోలీసుల నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈ మొత్తం మీద చూసుకుంటే కూడా ఈ ఆడియోస్ అనేవి కూడా బయట సోషల్ మీడియాలో చర్చలు అంశంగా మారింది. ఐజీ ఆఫీస్ కి అంటే డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నార్సింగ్ లో పనిచేస్తున్న అతన్ని ఐజీ ఆఫీస్ కి అటాక్ చేశారని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో డిఐ శ్రీనివాస్ గా పూర్తిగా బదిలీ వేయటానే క్లియర్ గా చెప్పొచ్చు. ఇది ఒక సెన్సేషనల్ అయిన విషయం అనే చెప్పొచ్చు. మొదటి నుంచి చూస్తుంటే కూడా శేఖర్ భాష చెప్పుకుంటూ వస్తున్నారు. నార్సింగ్ లో ఈమెకు ఒక అతను ఉన్నాడు, సాయం చేస్తున్నాడు, ఏది కేసు పెట్టినా కూడా పోలీసులు తీసుకుంటున్నారు ఆమె కేసు. అదే కాకుండా ఎవరు వచ్చి బాధితులు ఎవరు ఆమె మీద కేసు పెట్టినా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, తన మీద చర్య చేయట్లేదు. ఒకవైపు తన మీద ఏదైతే గతంలో ప్రీతి కేసు ఇచ్చింది, ఉదయ్ కేసు పెట్టారు. చాలా మంది వచ్చి లావణ్యను ఒక డ్రగ్స్ చేపించింది, లావణ్యను కూడా అరెస్ట్ చేయాలి, మా జీవితాలను నాశనం చేసిందని వచ్చి చెప్పినప్పటికీ కూడా లావణ్యను కూడా ఏ విధంగా విచారించలేరు అంటూ మనం గతంలో చూసాం. శేఖర్ భాష కూడా చెప్పిన పరిస్థితి. చాలా కామెంట్స్ చేసిన వ్యక్తి శేఖర్ భాష అని చెప్పొచ్చు. లావణ్య కేసులో ఒక పోలీస్ అధికారి తరచుగా లావణ్యతో మాట్లాడుతాను, క్లోజ్ గా సన్నిహితంగా మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడినా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి రా అంటూ అందరినీ భయపెట్టించినంత ఒక డ్రైవర్ లావణ్య దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ని కూడా బెదిరించి నువ్వు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి రా, నువ్వు మొదట అక్కడికి రా, నేను చూసుకుంటానంటూ పోలీసుల పేర్లు చెప్పి భయపెట్టించే సిచ్యువేషన్ ప్రజల్ని చేసిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ ఆడియో కాల్ ఏ సందర్భంలో మాట్లాడుకున్నారు? ఈ ఆడియో కాల్ మాట్లాడుకోవడంలో ఉద్దేశం ఏంటి అసలు? ఆ సమయంలో దాని గురించి ఏమైనా తెలుస్తుంది? ఎందుకంటే ఈ ఆడియో కాల్ తర్వాతే డిఐ శ్రీనివాస్ పై ఎంక్వైరీకి ఆదేశించారు, చర్యలు కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరికి కూడా చాలా సన్నిహితంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉందంటే ఆడియోలో కూడా చాలా వయ్యారంగా ఫ్లోటింగ్ చేస్తూ మాట్లాడి మీరు వస్తారా, నేను రానా, లేకపోతే పరిస్థితి ఏంటి, నన్ను పికప్ చేసుకుంటారా లేదా నేనే రామ్మంటారా, మీ డ్యూటీ ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు కలవాలి అంటూ ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఒక ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తున్నప్పుడు లావణ్య అతనికి కాల్ చేస్తూ అంటే అతను ఒక ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తున్న సమయంలో మీరు నన్ను చూడాలనుకుంటున్నా లేదా నాతో మాట్లాడాలనుకున్నా మీరు రావచ్చు కదా, ప్లీజ్ కదా, ఎందుకు రాలేరు అంటూ ఇలా మాట్లాడడము చాలా వైరల్ గా కనిపించింది. అంటే స్పష్టంగా ఇప్పటికే చూసుకుంటే నువ్వు రావంటే వస్తావా, రావా, వస్తా అంటే ఏమైతుంది అంటూ ఇటువంటి, మీరు వస్తా అంటే మీరు రావచ్చు కదా అంటే ఇటువంటివి మాటలు అనేవి అర్థం చేసుకోండి, నేను రాలేను అంటూ పోలీసులు చెప్పినప్పటికీ కూడా రావచ్చు కదా అంటూ ప్లీజ్ చేసుకుంటూ చాలా వయ్యారంగా మాట్లాడుతూ నేను ఒక ఫామ్ హౌస్ లో చాలా మందితో బయట ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను అని డిఐ చెప్పినప్పటికీ కూడా నువ్వు పార్టీకి వస్తే ఆ పార్టీ ఇబ్బంది అవుతుంది, నువ్వు రాకు అని చెప్పినప్పటికీ కూడా లేదు లేదు మనం కలుద్దాం, బయట వెళ్దాం అంటూ ఇటువంటి మాటలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దాంతో పాటు చూసుకుంటే అర్థం చేసుకోండి నేను అని అమ్మాయి అంటుంటే ఏదైతే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ చెప్తానో అర్థం చేసుకోండి నేను రాలేను ఇప్పుడు అని అంటున్నప్పటికీ కూడా నేను అర్థం చేసుకోను, నేను చాలా గలీజ్ కానీ నేను ఇప్పుడే వస్తాను, పనిలో ఉంటే కలవకలేకపోతే పర్వాలేదు కానీ నన్ను కలవను అని అంటే అసలు కష్టం, నేను దూరం నుంచి మిమ్మల్ని చూసేసి వెళ్ళిపోతా, లేదు ఒకవేళ మీరు నన్ను వద్దు అని అంటే మీ బతుకు మీరు చూసుకోండి, నా బతుకు నేను చూసుకుంటాను, సంబంధం లేనట్టే ఉండు, సరదాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి అంటూ ఇలా మాట్లాడడము చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కూడా సన్నిహితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం పోలీసుల్ని ట్రాప్ చేయడము కూడా ఒక
ఆడియో అనేది లీక్ అవుతుంది. అంటే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ సరదాగా ఇచ్చే కాక్స్ తో నేను ఎలా సన్నిహితంగా ఉంటున్నానో నీతో కూడా అలా సన్నిహితంగా ఉంటున్నాను అంటూ ఇలా కాక్స్ ని కూడా ట్రాప్ చేసే సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అనేక ఆరోపణలు అయితే శ్రీనివాస్ పైన వస్తున్నాయి. డిఎస్ శ్రీనివాస్ ఒక కేసు విషయంలో అసలు ఈ కాల్ గురించి శ్రీనివాస్ అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయంపై పూర్తిగా లావణ్య కేసు ఎప్పుడైతే రాష్ట్రం నుండి బయటపడిందో ఆ కేసు విషయంలో లావణ్యని సేవ్ చేయడానికి గతంలో లావణ్యకున్న డ్రగ్స్ పూర్తిగా తన కన్జ్యూమర్ గా అరెస్ట్ అయ్యింది. సుమారుగా 45 days వరకు తను జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత తన ఎవిడెన్స్ అన్ని ట్యాంపర్ చేయడానికి శ్రీనివాస్ హెల్ప్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే బయట ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా లావణ్య చాలా మందిని బెదిరించింది. పూర్తిగా బ్లాక్ మెయిల్ చేసి నువ్వు నార్సింగ్ రా నేను చూసుకుంటాను అనే ఇట్లా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసిందని కూడా తెలుస్తుంది. మరోవైపు మస్తాన్ వాళ్ళ కుటుంబం కూడా ప్రముఖ ప్రధానంగా కూడా తను చెప్తుంది ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో నార్సింగ్ లో తనకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నార్సింగ్ పోలీసులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా ఈ అమ్మాయి దగ్గర పెట్టుకొని తన కేసులు అన్ని కూడా కొట్టివేయడానికి అదే విధంగా తను తప్పించుకోవడానికి తన ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మస్తాన్ సార్ రిమాండ్ కి వెళ్ళక ముందు అరెస్ట్ అయిన ముందుకే అతను స్పందించడం జరిగింది. లావణ్కి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా హార్డ్ డిస్క్ లో ఉంది. కేవలం ఆ హార్డ్ డిస్క్ ని ట్యాంపర్ చేయడానికి యాంటీ ఎవిడెన్స్ అంతా దాని లోపడి ఉంది. దానికి కావాలనే ఈ కేసులో ఇరికించిందని మస్తాన్ అని చెప్పారు. మరోవైపు చూసుకుంటే కూడా చాలా సరదాగా మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. లావణ్యతో టచ్ గా ఉండడం క్లోజ్ గా ఉండడం అనే అంశం పైన తెర మీదకి వచ్చింది కాబట్టి ఈ కేసు ని నీరు మార్చే ప్రయత్నం చేశారా, లావణ్య రాష్ట్రం కేసా లేదంటే డ్రగ్స్ కేసా అనే విధంగా ఏ కేసులో సంభాషణ జరిగింది, ఎందుకని వీళ్ళిద్దరు క్లోజ్ గా మాట్లాడారు, ఒక పోలీస్ కి మరి ఒక డ్రగ్ అంటే ఏం చెప్తున్నారు డిఐ శ్రీనివాస్ పై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు ఈ కాల్ గురించి ఏం చెప్తున్నారు? ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఉన్నత అధికారులు దీని గురించి స్పందించడం కానీ వాళ్ళు ఓపెన్ గా మాట్లాడడం అయితే జరగలేదు. కేవలం డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నార్సింగ్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ ని మాత్రం ఐజీ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు, అటాచ్ చేశారనే క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు దీని విషయంలో లావణ్యను కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. డిఐ శ్రీనివాస్ దైనా కాకుండా మరికొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లతో తరచూ మాట్లాడడం, తన ఎవిడెన్స్ పై ట్యాంపర్ చేయడము ఇటువంటివి కొంచెం పోలీస్ ని మాత్రం తను అదుపులోకి పెట్టుకుంది, తన గుప్పెట్లో పెట్టుకొని ఇదంతా నాటకం ఆడిపిస్తుందని ఒక పెద్ద ఎత్తున బయట అయితే చర్చ చాలా క్లియర్ అనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా లావణ్యాల మీద పూర్తిగా ఇంటరాగేషన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇవంతా కూడా వాట్సాప్ కాల్స్ ని కూడా మనం క్లియర్ గా విజువల్స్ కూడా చూడొచ్చు. లావణ్య రికార్డ్ డిఎన్ శ్రీనివాస్ మాట్లాడిన మాటలంతా కూడా లావణ్య రికార్డ్ చేసి డిఎన్ శ్రీనివాస్ ని కూడా బెదిరించింది అనే విషయం కూడా ప్రస్తుతం తెరపైకి వస్తుంది. ప్రతి ఒక్కరిని అంటే మనకున్న సమాచారం మేరకు అందరి కాల్స్ రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ రికార్డింగ్స్ వాళ్ళకి వినిపిస్తా వీళ్ళకి వినిపిస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఫస్ట్ తను అందరితో చాలా సరదాగా మంచిగా మాట్లాడుతుంటది. ఆ తర్వాత మీ విషయాలన్నీ తనకి చెప్పినప్పుడు తన విషయాలు మీకు చెప్పిన తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ అంతా కూడా తను తన చేతిలో పెట్టుకొని ఆ తర్వాత బ్లాక్ మెయిల్ మొదలు పెడుతుందని పూర్తిగా తెలుస్తుంది. రైట్ బెట్రిషా, లావణ్య మస్తాన్ సాయి కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయి లావణ్య కేసులో ఇది బిగ్ ట్విస్ట్. ఈ కేసులో డిఐ శ్రీనివాస్ పై సైబరాబాద్ సిపి చర్యలు తీసుకున్నారు. డిఐ శ్రీనివాస్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లావణ్య డిఐ శ్రీనివాస్ మధ్య తరచుగా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆడియో వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నట్టుగా గుర్తించారు. ఒక వీడియో కాల్ వైరల్ కావడంతో డిఐ శ్రీనివాస్ పై ఈ చర్యలు తీసుకున్నారు. రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యమైన పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు అనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ వీడియో కూడా వైరల్ కావడంతో డిఐ శ్రీనివాస్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఐజీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.